హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బగాయత్ 2లో ఈరోజు నార్త్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ అపార్ట్మెంట్‌లో 1460 3 బిహెచ్కే ప్లాట్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగింది. ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే వితిన్ 1 మినిట్‌లో ఈ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం నాగోల్ మెట్రో స్టేషన్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాము. అండ్ ఇక్కడ 2 బ్లాక్స్‌గా డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యశోద రెసిడెన్స్ అనేటువంటి బిల్డింగ్లో మనకి 1430 ఎస్ఎఫ్టీలో 3 బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అటువైపు ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో మనకి 1460 ఎస్ఎఫ్టీలో 3 బిహెచ్కే ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయండి. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కింద థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1460 ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. రుద్ర రెసిడెన్సీకి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ స్పేసెస్గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవే క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా మనకి కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ కవర్ చేయడం జరుగుతుంది. స్టేర్ కేస్ అనేది మనకి విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ లిఫ్ట్ ఏరియా అనేది మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1460 ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి పార్కింగ్ ఏరియా ఎలివేషన్ కవర్ చేసుకొని 5th ఫ్లోర్ కి రావడం జరిగింది. 5th ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి. 1460 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. సో మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. 100% వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసినట్లయితే కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. టీవీ యూనిట్ పాయింట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కవర్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాము. బాల్కనీ ఏరియాలో ఉన్న వాష్ బేసిన్ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్పేసెస్గా మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో మీరు ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వితిన్ 15 డేస్లో ఇక్కడ వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేస్తారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు.
యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఉప్పల్ బగాయత్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసినట్లయితే ఫుల్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ బిల్డింగ్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి నారాయణ కాలేజ్ ఉందండి అండ్ నారాయణ స్కూల్ కూడా ఉంది. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఉప్పల్ బగాయత్ 2లో ఉంటుంది అపార్ట్మెంట్ అనేది. చుట్టూ చూసుకున్నట్లయితే 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అనేది ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ బిల్డింగ్ పక్కన వచ్చేసి నారాయణ హై స్కూల్ ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఉప్పల్ ఏషియన్ మాల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే వెరీ గుడ్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అండ్ మెట్రో కనెక్టివిటీకి దగ్గరలో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్గా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 6,000 రూపీస్ కోడ్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారండి. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో బిల్లర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.